సృష్టియందు శ్రేష్టమైన భరతభూమి కలదు. దాని అందు నైమిసారణ్యము కలదు. ఆ అరణ్యమున సహస్రవర్ష సత్రయాగము చేయుచున్న శౌనకాది మహర్షులకు సూతమహాముని పౌరాణిక గాథలను బోధించుచుండగా అచ్చటికొకనాడు దైవవశాత్తు అరణ్యవాసము చేయుచున్న ధర్మరాజు తమ్ములతో ద్రౌపదితో వచ్చి ఋషులకు సూతునకు నమస్కరించి సూతునితో ఇట్లనెను: మహాత్మా, మీ దర్శనము వలన మా పాపములు నశించినవి. మేము జ్ఞాతుల చేత రాజ్య సంపదలను పోగొట్టుకొంటిమి. మరలా రాజ్యం లభింపజేయు వ్రతమేదైనా మాకు దయతో అనుగ్రహింపుము అనెను. ఆ ప్రార్థన మన్నించి సూతుడు ఇట్లనెను: ధర్మరాజా, సమస్త పాపములను పోగొట్టి పుత్రపౌత్ర సంపద అభివృద్ధి కలిగించు రహస్యమైన వ్రతమొకటి కలదు. దానిని మొదట సాంబశివుడు కుమారస్వామికి తెలిపెను. ఒకనాడు కైలాసములో కల్పవృక్ష మూలమున స్వర్ణాసనమున పరమశివుడు కూర్చుండి ఉండగా కుమారస్వామి వచ్చి నమస్కరించి, లోకమున మనుషులు పుత్రపౌత్ర సంపదలతో అభ్యుదయము పొందుటకు ఏ వ్రతము చేయవలెను అని ప్రశ్నించాను. అప్పుడు శివుడు, కుమార, ఆయువును సంపదలను వృద్ధి చేయు వినాయక వ్రతం ఉన్నది. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, శుక్ల చతుర్థి నాడు ప్రాతకాలమున స్నానము చేసి నిత్యకర్మలను చేసి శక్తి కొలది బంగారముతో గాని మట్టితో గాని వినాయక ప్రతిమను చేసి గృహములో ఈశాన్య భాగమున మంటపము ఏర్పాటు చేసి దానిపై ధాన్యముతో అష్టదళ పద్మమును నిర్మించి దానిపైన గణేష ప్రతిమనుంచి శ్వేత గంధాక్షత పుష్పదూర్వలచే పూజించి ధూపదీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలను అరటి, నేరేడు పండ్లు, టెంకాయలు, చెరుకు మొదలగు వానితో 21 ప్రతిమతో నైవేద్యం చేసి నృత్యగీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ చేయవలను. వేదవిధులైన బ్రాహ్మణులకు యథాశక్తి తాంబూల దక్షిణలిచ్చి బంధువులతో కలిసి భుజించవలను. ఇట్లు చేసిన వారికి గణపతి అనుగ్రహము లభించును, సకల కార్యసిద్ధి కలుగును. మరునాడు కాలకృత్యములు నిర్వర్తించి గణపతికి పునఃపూజ చేసి దక్షిణ తాంబూల భోజనాదులతో బంధువులను తృప్తులను చేయవలను. ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధము, ఆయా లోకాలలో ఆచరింపబడుతున్నది అని కుమారస్వామికి శివుడు ఉపదేశించెను. కావున ధర్మరాజా, నీవు ఈ వ్రతము మొదట చేసిన శత్రువులను జయించి సంపదలను తిరిగి పొందుదు. పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి తాను వరించిన నలుని పెండ్లాడెను. శ్రీకృష్ణుడు ఆచరించి జాంబవతిని, శమంతకమణిని, సత్యభామను పొందెను. ఆ కథ వినుము. సత్రాజిత్తును యాదవ ప్రముఖుడు సూర్యుని వరముచే శమంతకమణి అను రత్నమును సంపాదించెను. అతడు దానిని ధరించి శ్రీకృష్ణ దర్శనమునకు రాగా శ్రీకృష్ణుడు ఆ మణిని కోరెను. సత్రాజిత్తు దానిని ఇవ్వలేదు. తరువాత కొన్నాళ్లకు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకపోగా సింహం ఒకటి వానిని చంపి మణిని తీసుకున్నది. ఆ సింహమును జాంబవంతుడు చంపి ఆ మణిని తీసుకుపోయి తన కుమార్తెయగు జాంబవతికిచ్చెను. ఈ వివరములు తెలియని సత్రాజిత్తు లోకులు శ్రీకృష్ణుడు ప్రసేనుని చంపి మణి అపహరించెనని చెప్పుకొండ్రి. శ్రీకృష్ణునికి అపనింద వచ్చుటకు కారణమేమనగా వినాయకుని వలన శపించబడిన చవితి చంద్రుణ్ణి చూచుట వలన వచ్చినది. ఆ శాపవృత్తాంతమేమనగా కైలాసమునందొకనాడు వినాయకుడు దేవతలచే పూజింపబడి నైవేద్యములు స్వీకరించి ఆయాసంతో వచ్చుచుండగా చంద్రుడు చూచి నవ్వెను. వినాయకుడు కోపించి, నన్ను చూచి నవ్వినందుకు నిన్ను చూచిన వారు అపవాదులకు లోనగుదురని శపించగా చంద్రుడు దీనుడై శాప విముక్తిగా ప్రార్థించెను. వినాయకుడు కరుణించి భాద్రపద శుద్ధ చతుర్థి నాటి చంద్రుని చూచిన వారికి మాత్రమే నీలాపనిందలు కలుగునని, వారికి కూడా ఆ దినము తన్ను యథావిధిగా పూజ చేసిన ఎడల అపనిందలు రావనియు తెలియజేశాను. శ్రీకృష్ణుడు బలభద్రాది యాదవులతో కలిసి వినాయక వ్రతం చేసి తరువాత ప్రసేనజిత్తును వెతుకుచూ పోయి జాంబవంతుని చేరి అతనిని మల్లయుద్ధమున జయించాను. జాంబవంతుడు శ్రీకృష్ణుని పరమాత్మగా గుర్తించి మణిని తన కుమార్తె జాంబవతిని సమర్పించెను. శ్రీకృష్ణుడు తన పురమునకు వచ్చి ఆ మణిని సత్రాజిత్తునకు ఇచ్చెను. సత్రాజిత్తు నిజము తెలుసుకొని ఆ మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకు సమర్పించెను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.